కాబట్టి అలాగే పరశురామ క్షేత్రాలుగా అవి పేర్కొనబడ్డాయి. ఈ పరశురాముడి శక్తి ఎటువంటిదయ్యా అంటే, ఆ పరశురాముడి శక్తి మీరు ఇప్పటికీ చూడొచ్చనమాట. మహా జ్ఞాన ప్రదాత, జ్ఞానవంతుడు పరశురాముడు. అందుకే మీరు గమనించారో చూసారండి? మనకి ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం గూడా మనకి కేరళ రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. శుభ్రతకు గానీ, ఎక్కువ విద్యావంతులు గానీ అక్కడే నివసిస్తూ ఉంటారనమాట. కాబట్టి అంతటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఆ కేరళ రాష్ట్రం చక్కగా పేర్కొనబడిందనమాట. కాబట్టి అక్కడ కొన్ని కొన్ని దేవాలయాలు ప్రతిష్ఠింపజేసి ఆయన పరశురాముడు, నేను ఇక్కడి నుంచి ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ నేను ఇదంతా నా భూమి. కాబట్టి ఇక నుంచి నేను కొన్ని కొన్ని సిద్ధాంతాలు నేను పెట్టాలంటే నాకు కూడా కొంతమంది సహాయకులు కావాలి కదని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది పండితోత్తముల్ని, విద్యావంతుల్ని, జ్ఞానవంతుల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక సంప్రదాయం పెట్టారనమాట. అక్కడ సంప్రదాయం నెలకొల్పి ఇక్కడంతా కూడా నేను నెలకొల్పినటువంటి దేవస్థానాల్లో కానీ, నేను నెలకొల్పినటువంటి ఆశ్రమాల్లో కానీ మీరే గనించి వేదాన్ని మీరు పఠిస్తూ ఉండండి. నేను పెట్టినటువంటి ఆచారానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీరు కొనసాగించండి అని చెప్పారన్నమాట. అందుకనే కేరళ సంప్రదాయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి సిద్ధాంతం తక్కువదాకా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో మటుకు ఈ శిఖ అడ్డంగా ఉంటుందన్నమాట. బ్రాహ్మణులకు కానీ కొంతమంది శిఖలకి మనకి ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కుప్పి వేసుకుని వెనక వేసుకుంటారన్నమాట. కానీ కేరళలో పరశురాముడు పెట్టిన సిద్ధాంతం పక్కగా ఉంటుందన్నమాట. పక్కగా అందుకే మీనాక్షి అమ్మవారు కూడా చూడండి పక్కగా ఉంటుందన్నమాట. ఈ యొక్క గోదాదేవి కూడా ఆ పక్కగా పెట్టుకుంటారనమాట. పక్కగా ఉండేటువంటి సిద్ధాంతం ఇదంతా పరశురాముడి యొక్క సిద్ధాంతం అన్నమాట. ఆ పరశురాముడు యొక్క మహిమనలు ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రాలు కేరళలో ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి భగవత్ స్వరూపం కూడా కేరళలోనే మనకి ఉన్నారన్నమాట. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం కూడా అది కూడా పరశురామ క్షేత్రమే. అంతటి విలువైనటువంటి బంగారము వజ్రాలన్నీ కూడా కేరళకి సొంతం అన్నమాట. కేలంలోంచి కేరళ అనేటువంటి రాష్ట్రం మనకి ఉద్భవించిందనమాట. మహాశక్తివంతమైనటువంటి క్షేత్రం అన్నమాట. ఆ క్షేత్రంలోనే మనకి శివగురువు, ఆర్యాంబ అని పేరు కలిగినటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారనమాట. శివగురువు, ఆర్యాంబ ఇద్దరు దంపతులు కూడా వివాహమై కొంతకాలం తర్వాత సంతానం కలగలేదనమాట. సంతానం కోసం అని చెప్పి ఇద్దరు కూడా ఒక రోజు సాయంత్రం వేళ చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ మాటల సందర్భంలోనే మనకి సంతానం కలగలేదు కనుక మనం కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహించి మనము కూడా సంతానాన్ని పొందుదాం. ఎందుకంటే భార్యాభర్తల యొక్క ఇద్దరి మాట కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట. భర్త ఒక మాట, భార్య ఒక మాట చెప్పేవారు కాదు ఈ శివగురువు, ఆర్యాంబ. భార్య మనస్సులో ఏది ఉందో అది గ్రహించి అదే మాట శివగురువు చెప్పేవారు. అలాగే శివగురువు మనస్సులో ఏముందో అది గ్రహించి భార్య కూడా ఈ ఆర్యాంబ కూడా చెప్పేదనమాట. ఇద్దరు కూడా అనుకున్నారన్నమాట. మనకి ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో ఒక క్షేత్రం ఉంది కదా, త్రిశూర క్షేత్రం. ఆ త్రిశూర క్షేత్రానికి వెళ్ళి మనం భజన చేద్దాం. భజన అంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో సంప్రదాయం ఏంటంటే కేవలంగా భజన అంటే దైవ సంకీర్తన చేసేది కాదనమాట. కొంచెం ఒక 40 రోజులు, ఒక మాసము గడువు పెట్టుకునేవారు. ఆ గడువు పెట్టుకుని ఇంకా ఈ మాసమంతా కూడా అక్కడే పూర్తి స్వామివారి సేవలు నిమగ్నమైపోయి స్వామివారి సేవ చేసుకుంటూ అక్కడే నిద్ర చేసి ఒక పక్షం రోజులు, ఒక మాసం రోజులు నియమంగా కొన్ని నియమనిష్టలు పాటించేవారనమాట. అందుకే మహాశక్తివంతమైనటువంటి క్షేత్రం ఆ యొక్క త్రిశూర క్షేత్రం అనమాట. ఇప్పటికీ కూడా ఇంచుమించుగా ఒక 500-600 సంవత్సరముల నాటి ఆవు నెయ్యి కావాలన్నా కూడా మనకి త్రిశూర క్షేత్రంలో కూడా లభిస్తుందన్నమాట. ఎంతో పరమశక్తివంతమైనటువంటిది అనమాట. ఆయుర్వేద పరంగా ఉపయోగించదగిన శ్రేష్టమైనటువంటి నెయ్యి ఆవు నెయ్యి అనమాట. ఆ త్రిశూర క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు ఉండగాని ఆవు నెయ్యితోనే అభిషేకం అన్నమాట. విశేషించి అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అనమాట. మనకి విచిత్రం ఎక్కడదయ్యా అంటే ఆ త్రిశూర క్షేత్రంలో చుట్టూ కూడా నేతి దీపాలు వెలుగుతూ ఉంటాయి అన్నమాట.
సాధారణంగా మన ఇంట్లో చుట్టూ నేతి దీపాలు వెలిగించి ఏదైనా ఒక వెన్న ముద్ద లాంటిది పెట్టండి, ఆవు నెయ్యి గాని. అది కొద్దిసేపటి కాబట్టి కొద్దిసేపటికి కరిగి తీరుతుందనమాట. కానీ త్రిశూర క్షేత్రంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటయ్యా అంటే, ఇన్ని ఏళ్ల బట్టి ఆవు నేతితో అభిషేకం చేరుస్తా ఉన్నా సరే, శివలింగం మీద పడినంత సేపు కూడా అది గడ్డ కట్టే ఉంటుందన్నమాట. ఆ ఆవునేతి గడ్డ కరగదనమాట, ఇన్ని దీపాలున్నా కూడా. అదే అర్చకులు మనకి ప్రసాదంగా ఇవ్వదలుచుకున్నారనుకుంటే, ఏదైనా ఒక పత్రం లాంటిది, ఒక ఆకు లాంటిది, తమలపాకు లాంటిది తీసుకొని ఆ శివలింగం మీద రాసి మనకి ఇచ్చారు. మన చేతిలో పడిన ఉత్తరక్షణం అది కరిగి తీరుతుందన్నమాట. స్వామివారి మహత్యం అనమాట. ఇప్పటికి కూడా మనకి ఆయుర్వేదం బాగా దిట్టైనటువంటి వారు ఆ త్రిశూర్ వెళ్ళి ఆ ఆవునేతిని తీసుకుని ఆయుర్వేదపు మందుల్లో ఉంటారనమాట. మహా ప్రయోజనాత్మకమైనటువంటిది. ఆయుర్వేద పరంగా ఆవునేయి, స్వచ్ఛమైనటువంటి ఆవునేయి దొరకాలంటే కొన్ని వందల సంవత్సరాల నాటి ఆవునేయి దొరకాలన్నా కూడా ఆ త్రిశూర క్షేత్రంలో మనకి లభిస్తుందన్నమాట. త్రిశూర్లో జరిగేటువంటి ఉత్సవాలు సామాన్యంగా ఉండవన్నమాట. ఎన్నో వందల ఏనుగులు వస్తాయి పరమేశ్వరుడి అర్చనకు. త్రిశూర క్షేత్రంలో ఆ శివలింగానికి అర్చన చేసేటటువంటి బ్రాహ్మణుడు వెళ్ళాలన్నా కూడా వైభవోపేతంగా ఒక మహా చక్రవర్తిని తీసుకొచ్చిన విధంగా తీసుకొస్తారనమాట. ఏనుగు అంబారా మీద ఎక్కించి ఆయనకి సమస్తలకారు మర్యాదలు చేస్తూ ఆలయంలోకి తీసుకొస్తారనమాట. ఆ ఆలయంలోకి తీసుకువచ్చి గర్భగుడిలో ఆయన దిగిన ఉత్తరక్షణం ఒక 6 నెలల పాటు ఇంకా ఆయనకి లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఉండవన్నమాట. 6 నెలలు అదే క్షేత్రంలో ఉండిపోవలసిందనమాట ఆయన. కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ యొక్క త్రిశూరు స్వామి ఆ పరమేశ్వరుడికి అర్చన చేస్తూ ఆ దేవాలయంలోనే ఉండాలి తప్ప ఆయన బయటికి రావడానికి వీలు ఉండదనమాట. ఈయన ఎప్పుడైతే అలాగ వచ్చి సేవలు ప్రారంభిస్తారో, ఇంతవరకు అక్కడ అర్చన చేసినటువంటి వేరొక అర్చకుడు ఆ అంబారీ మీద ఎక్కుతారన్నమాట, ఏడు అంబారీ మీద. ఈయనని ఏ రకంగా అయితే సకల మర్యాదలతో చేసి ఆలయంలో దింపారో, ఇప్పటి వరకు అర్చనలు చేసినటువంటి అర్చకుణ్ణి అదే ఏనుగు అంబారీ మీద ఎక్కించి వాళ్ళ స్వర్గృహంలో దింపుతారనమాట. అంతటి మహాశక్తివంతమైనటువంటి క్షేత్రం త్రిశూర్ అనమాట. ఆ త్రిశూర క్షేత్రంలోనే శివగురువు ఆర్యాంబ కొంతకాలం పాటు సంతానం కోసం అక్కడ భజన చేశారు. భజన అంటే ఆ స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారనమాట. నిమగ్నమై ఉండేసరికి 41 రోజు ఇంచుమించుగా వాళ్ళు అనుకున్నటువంటి వ్యవధి అయిపోయింది. ఇంకా సంతానం కలిగిన సూచనలు ఏవి ఆర్యాంబలో కనబడలేకపోయేసరికి స్వామివారి మనసులో నమస్కరించుకున్నారు ఇద్దరు కూడా. స్వామి, మీ దగ్గర ఉన్నటువంటి గడువు తీరిపోతుంది. మేము మరి మాకంటూ లౌకిక జీవనం ఉండను కదా, అక్కడికి మరి మా లౌకిక జీవనం రేపటితో ప్రారంభించాలనుకున్నారు. అదే రోజు రాత్రి ఆ త్రిశూరు పరిపాలకుడైనటువంటి పరమేశ్వరుడు ఇద్దరి స్వప్నంలోకి వచ్చారు. ఈ శివగురువుకి ఆర్యాంబకి కలలో ప్రత్యక్షమయ్యారనమాట. కలలో ప్రత్యక్షమయ్యి ఇద్దరికి ఒక వరం ప్రసాదిస్తున్నారు. నీకు అనేకమైనటువంటి లోకకంటకులైనటువంటి సంతానం కావాలా, లేదా అందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడు, యోగ్యుడైనటువంటి వాడు, నేనే నా అంతటివాడు నీ గర్భవాసం చేసేటువంటి అధికారం కావాలా? 2 వరాల ప్రసాదం. నీకు ఎక్కువ మంది కొడుకులు దుర్మార్గులైనటువంటి వారు కావాలా, లేదా నా అంతటివాడే నీ కొడుకుగా ఒకడు కావాలా? తక్కువ ఆయుష్తో ఉన్నవాడనమాట. దీర్ఘాయుషమంతులు 100 మంది ఉంటే ఏం ప్రయోజనం ఉందండి? 100 మంది కొడుకులు ఉన్నారు ధృతరాష్ట్రుడికి. 100 మంది కొడుకులు ఏమైనా ఉద్ధరించారా ఆయన్ని? పంచపాండవులు 5గురు ఉన్నా సరే 100 మందితో సమానమనమాట వీళ్ళు. అలాగే ఉలిక్కిపడి లేచారు ఇద్దరు కూడా. నాకు ఈ కళ వచ్చిందంటే ఇద్దరికి ఒకే కళ వచ్చిందనమాట. మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నీకు ఎక్కువ కాలం జీవించేటటువంటి కొడుకులు కావాలా, తక్కువ ఆయుష్ ఉన్నా కూడా పరమేశ్వరుడు అంతటి వాడు కావాలంటే ఇద్దరు అనుకున్నారు. మనకి సంతానం అనుగ్రహించేటటువంటి మహానుభావుడు ఆయనకి తెలియదు. మనకి ఎవరిని మనకి ఎవరిని సంతానంగా ప్రసాదిస్తూ మనం క్షేమంగా ఉంటామని. కాబట్టి ఆయనకే వదిలేద్దామని చెప్పారు. నమస్కరించి, స్వామి మాకు ఏది శ్రేయస్కరమో అదే నువ్వు మాకు అనుగ్రహించాయి అని చెప్పి ఆయనకి నమస్కరించుకొని ఈయన కాలడి గ్రామానికి వచ్చి, కాలడి ఈ